నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పాలకులలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లా ప్లాస్టిక్ రహిత జిల్లాగా అభివృద్ధి చేయాలి. ప్రజలకు హితవు పలికిన కలెక్టర్ నాగరాణి. స్థానిక మున్సిపాలిటీలో పుష్కాట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మీ. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసమే నూతన పరికరాలు. న్యూఢిల్లీలో జరిగిన నిపుణుల జాతీయ వర్క్ షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఏపీఎస్ ఆర్టీసీ సేవలను ప్రోత్సహించాలి. తణుకు ప్రాంత ప్రయాణికులకు సూచించిన తహసీల్దార్ అశోక్ వర్మ. తణుకు ప్రాంతంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు వెళ్లవిరిసిన ఆనందం. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు. సత్తా చాటుకుంటున్న క్రీడాకారులు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే భద్రతా నియమాలు పాటించాలి. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 3,30,00,000 రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పల్లెల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఈ తరహా పనులు చేపట్టామని అన్నారు. జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5-6 మాసాలలోనే ఎంత అభివృద్ధి సంక్షేమం పరిగెడుతూ పనిచేస్తుందో దానికి ఉదాహరణే ఈరోజు 3 గ్రామాల్లో జరుగుతున్నటువంటి శంకుస్థాపనలే ఒక ఉదాహరణ. ఏదైతే వెలివిలి, చింతపర్రు, వడ్లవానిపాలెం ఈ 3 గ్రామాలలో కలిపి మరి ఈరోజు ఆర్డీఎఫ్ఎస్ అంటే ఏదైతే త్రాగునీరు కోసం అక్షరాల 2,31,00,000 రూపాయలు. ఈ యొక్క రోడ్స్ డ్రైనేజ్ నిమిత్తం మరొక 1 కోటి రూపాయలు అంటే దగ్గర 3,30,00,000 రూపాయలు దగ్గర ఈ 3 గ్రామాలకి కూడా ఈరోజు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇదేదో ఒక మండలానికి కాదు, ఒక నియోజకవర్గానికి కాదు, 3 గ్రామాలకు సంబంధించి ఈవేళ 3 కోట్ల రూపాయల పైబడి ఈవేళ నిధులు ఇస్తూ ఉన్నామని అంటే ఈవేళ ఇంత కష్టకాలంలో కూడా ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రభుత్వం నిబద్ధత. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు మరి 2,31,00,000 రూపాయలు మరి ఈవేళ త్రాగునీరు కోసం 3 గ్రామాలు కేటాయించామనంటే దానికి కారణం 28 లక్షల రూపాయలు. వడ్లవానిపాలెం గ్రామానికి సంబంధించి మరి 48 లక్షల రూపాయలు అక్షరాల మరి ఈ యొక్క ఓహెచ్ఆర్లు నిర్మాణం చేసుకోవడానికి, శివారు ప్రాంతాలకి పైప్ లైన్లు వేసుకోవడానికి, ఫిల్టర్ బెడ్లు కూడా మైక్రో ఫిల్టర్ బెడ్లు మరి వాళ్ళకి తయారు చేసుకోవడానికి ఈరోజు ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇచ్చేటువంటి విధంగా ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలనే ఈ ప్రయారిటీ అని చెప్పి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకనాటి పశ్చిమ గోదావరిని ప్లాస్టిక్ రహిత జిల్లాగా పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దశల వారీ ప్లాస్టిక్ నిషేధ కార్యాచరణపై డిఆర్డీఏపీడీ, ఆర్ఓ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దీని వినియోగం కారణంగా త్రాగునీరు, ఆహారం కలుషితమై అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించడంతో చాలా కొద్ది మొత్తంలోనే నియంత్రించగలిగామని అన్నారు. తొలి దశలో క్యారీ బ్యాగ్, టీ గ్లాసులు నిరోధానికి చర్యలు తీసుకుంటూ అన్ని విధాల ప్లాస్టిక్ నియంత్రణకు దశల వారీ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిపిఆర్ఓ టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తబుట్టలను తరలించే 35 పుష్కాట్లను గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు.
అలాగే 2,05,000 విలువ గల 2 జతల బట్టలను 3 టవల్స్ ను 47 మంది కార్మికులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. తణుకు పురపాలక సంఘంలో ఉన్నటువంటి 34 వార్డులలో చెత్త సేకరణకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తను సేకరించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా 34 వార్డులకి దాదాపు 35 పుష్ కార్డుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ పుష్ కార్డుల ద్వారా ఈరోజు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఇద్దరు వెళ్ళి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చెత్తని కూడా సేకరించి ఒక కామన్ పాయింట్లో పెట్టి ఆ కామన్ పాయింట్ ద్వారా డంపింగ్ యార్డ్కి పంపించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసే విధంగా ఈరోజు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుష్ కార్డుల ద్వారా చెత్త సేకరణ అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా ఇంకా మెరుగుగా ఉండే విధంగా ఈరోజు వాటిలన్నీ కూడా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ భారత్లో ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ పుష్ కార్డుల ద్వారా వాటిని సేకరించి డంపింగ్ యార్డ్కి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రి రావు వెంకటరత్నం, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కర్రావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు, చట్టసభలో పనితీరు లాంటి అంశాలపై న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన నిపుణుల జాతీయ వర్క్షాప్ లో పాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. 16వ ఆర్థిక ప్రణాళిక కమిషనర్ చైర్మన్ ప్రొఫెసర్ అరవింద్ ఫనగారియా, ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ రీసెర్చ్ డైరెక్టర్ నిజాం లాంటి అగ్రశ్రేణి జాతీయ ఆర్థికవేత్తలు పాల్గొన్న ఈ సభలో సామాజిక అభివృద్ధి అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. Of the small farmer. Exactly that is happening. Again, we are looking at the World Bank, John Mellor, but we are not looking at our own person who has written it 107 years ago, this will happen. Right? And everything he asked us not to do, we have done. And we are continuing to do. So now let's come to agriculture. Now in agriculture, we are seeing there are at least 1,000+ papers that show us the following. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటూ ఇదే సంస్థ చేపట్టిన కార్గో కొరియర్ సర్వీసును ప్రోత్సహించాలని తణుకు తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో కార్గో లక్కీ డిపోను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఈ ఆర్టీసీని బలోపేతం చేస్తానికి ప్రభుత్వం వినియోగమైన పథకాలు ప్రారంభిస్తుంది. దానిలో భాగంగా ఈ ఆర్టీసీ కార్గో పాస్ కొరియర్ సర్వీసులు ప్రారంభించి వారోత్సవాలుగా డోర్ డెలివరీ మాసోత్సవాలుగా 20/12/2020 నుంచి 19/1/2020 వరకు ఈ నిర్వహిస్తున్నారు. కనుక ప్రయాణికులందరూ కూడా మెరుగైన సేవలు పొందుతున్నట్టు ఆర్టీసీ సేవలు ఈ కార్గో సర్వీసులు పార్సల్ సర్వీసులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకి బయట రేట్ల కన్నా ఇక్కడ మనకి ప్రభుత్వం కనుక బాగా తక్కువ ఉంటుంది. మనకి సరుకు డెలివరీ కూడా ప్రాపర్గా చేస్తారు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాణికుల్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
డిపో మేనేజర్ సప్తగిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాయపాటి లోహిత్ జయసాగర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలోని పలు విద్యా సంస్థల్లో సంక్రాంతి సందర్భంగా గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా మన బాల్యం మధురం, మన స్నేహం సుమధురం, మన సమ్మేళనం మధురాతి మధురం అంటూ ఈ పూర్వ విద్యార్థులు గత స్మృతులను నెమరవేసుకున్నారు. పిలుపునందుకున్న వారందరూ ఎన్నో సంవత్సరాల నాటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మీయతను, అనురాగాలను పంచుకునేందుకు రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడ నుండో తరలివచ్చారు. ఈ సందర్భంగా తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల 1996-2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు ఒకే చోటకు చేరి ఆనందాన్ని పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను సత్కరించి వారి బోధనలను గుర్తు చేసుకున్నారు. అలాగే దువ్వ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1999-2000 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఇదే పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువులను సన్మానించి వారి ఆశీస్సులను అందుకున్నారు. ఇంకా రేలంగి తుమ్మలపల్లి మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2021 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కలిసి నాటి విషయాలను, నేటి అభివృద్ధిని చర్చించుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి గౌరవించుకున్నారు. లక్ష్మి కావాలి, మనకి గ్రూప్ ఫోటో ఒకటి ఉంది. ఇంకా వేల్పూరు ఆర్మిల్లి వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1976-77 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు రెడ్డి బుల్లి వెంకటేశ్వరరావు, రెడ్డి నరసింహారావు, వాతాడ నరసింహారావు ఆధ్వర్యంలో సమావేశమై నాటి గురువులను సన్మానించి గురు భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు.